మేడ్చల్ జిల్లా సూరారంలో మానవత్వం మంట గలిపిన సంఘటన చోటు చేసుకుంది. కొద్దిసేపు కురిసిన వానలు ఓ తల్లికి కడుపు శోకాన్ని మిగిల్చాయి. సూరారం కాలనీ లాస్ట్ బస్టాప్ వద్ద కృష్ణవేణి అనే వృద్ధురాలి ఇంటిలోకి వర్షం నీరు చేరింది. అదే సమయంలో ఇంట్లో పడుకున్న ఆమె కుమారుడు పద్మారావు మద్యం మత్తులో ఉండిపోయాడు. ఇంటిలోకి వర్షం నీరు ఎక్కువగా వస్తుండటంతో ఆమె కుమారుడును కాపాడేందుకు విఫలయత్నం చేసింది. సహాయం చేయాల్సిన ఇరుగు పొరుగు వారు వీడియోస్ తీస్తూ మానవత్వం మంట గలిపారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలిపారు. కడపలో జరిగే మహానాడులో ఎన్టీ రామారావుని స్మరిస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ పగ్గాలను చంద్రబాబు చేపట్టినప్పటి నుండి పేద ప్రజల కోసం, పార్టీ కార్యకర్తల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలియజేశారు. రాగిమేగలపల్లికి చెందిన ఆర్మీ జవాన్ చౌడేష్ భూ సమస్యలపై చెప్పిన మాటలు పూర్తిగా అవాస్తవమని తన అన్న లక్ష్మీనారాయణ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని కలెక్టరేట్కి వచ్చి కలెక్టర్కు వినతి పత్రం అందించారు. రాగిమేకలపల్లి పొలంలో సర్వే నెంబర్ 11లో 10 ఎకరాల భూమి తమ తాతల ఆస్తి అని తెలిపారు. ఈ సమస్యలో రాజకీయ పార్టీల ప్రమేయం లేదన్నారు. జవాన్ చౌడేష్ అక్రమంగా 5.06 ఎకరాల భూమిని రిజిస్టర్ చేయించుకోవడంలో జరిగిందన్నారు. ఇలా చేయడం వల్ల రైతైనా తనను పూర్తిగా నష్టపోయానని ఆవేదన చెందారు. వివేక హత్యను గుండెపోటుగా చిత్రీకరించారని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీలో వర్గపోరుతో చంపుకుంటున్నారని వైసీపీ ప్రచారం చేస్తుందని సీఎం మండిపడ్డారు. నేరస్తులకు ఖబర్దార్, తన దగ్గర మీ ఆటలు సాగవు అని హెచ్చరించారు. కోవర్టులను టీడీపీలోకి పంపితే మీ ఆటలు సాగవని చెప్పారు. ఆర్థికంగా కార్యకర్తలను అభివృద్ధి చేసేందుకు ఆలోచిస్తున్నామన్నారు. అభివృద్ధి కోసం కూటమి ఐక్యతగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఇటీవల శ్రీవారి జ్యువెలరీ షాప్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం షాప్లో దొంగతనం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశామని డీఎస్పీ రవీందర్ రెడ్డి చెప్పారు. దుండగుండి నుంచి బంగారం నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిపై 2 తెలుగు రాష్ట్రాల్లో 35 కేసులు ఉన్నాయని రవీందర్ రెడ్డి తెలియజేశారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన పనికిరాని రిపోర్టును పట్టుకుని అదే తమకు ప్రామాణికమని సీఎం రేవంత్ రెడ్డితో ప్రభుత్వం చెప్పడం వారి అసమర్థతకు నిదర్శనమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టు అంతా బూటకమన్నారు. బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాల నిజమని తేలిందని, కనీస పరీక్షలు నిర్వహించకుండానే ఎన్డీఎస్ఏ ఎలా రిపోర్టు ఇచ్చిందని ప్రశ్నించారు. కంబాలదిన్నె గ్రామంలో 4 రోజుల క్రితం జరిగిన 3 ఏళ్ల చిన్నారిపై హత్య ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. అబ్బం శుభం తెలియని పసిమొగ్గపై ఈ ఘాతానికి పాల్పడడం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమన్నారు. ఈ వార్త తన హృదయాన్ని తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. సమాజంలో మనం ఎక్కడ ఉన్నాం, విఫలమవుతున్నామని మన ప్రశ్న మన ముందు నిలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులపై అఘాయిత్యాలు ఇంకా ఎంతకాలం? యావత్ సమాజం తలదించుకునే ఆకృత్యానికి పాల్పడిన అటువంటి నరరూప మృగాలను కఠినంగా శిక్షించాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకోవడం తనకు గర్వకారణమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ అవార్డును తాను నడిపిన ఉద్యమాలకు లభించిన విశిష్ట గుర్తింపుగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒక లక్ష్యం కోసం నిబద్ధతతో పనిచేస్తే గుర్తింపు, గౌరవం వాటంతటవే వస్తాయనడానికి తనకు లభించిన ఈ పద్మశ్రీ పురస్కారమే నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. తిరుమలలో భక్తుల నగల చోరీకి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విష్ణు నివాసంలోని గదిలో ఈ చోరీ జరిగింది. ఈ ఘటనలో 16 గ్రాముల బంగారు నగల దొంగలు ఎత్తుకెళ్లారని హైదరాబాద్లోని కుకట్పల్లికి చెందిన శ్రీదేవి తెలిపారు. శ్రీవారి దర్శనానికి కుటుంబంతో వెళ్లి వచ్చాక విష్ణు నివాసంలో రూమ్ నెంబర్ 613లో నిద్రిస్తున్న సమయంలో దొంగతనం జరిగిందని ఆమె తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు తమ ఆభరణాలను చోరీ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
కుత్బుల్లాపూర్లో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 21వ తారీఖున మావోయిస్టుల పేరుతో లేఖ రాసి సంచలనం సృష్టించిన కేసులో వారిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 13 చిన్నపాటి నాటు బాంబులు, 3 చరవాణీలు, 2 బెదిరింపు లేఖలు స్వాధీనం చేసుకున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా రెవెన్యూ కార్యాలయం ముందు భూ నిర్వాసితులు ధర్నా చేపట్టారు. భూమికి భూమి ఇప్పించాలని డిమాండ్ చేశారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ రిజర్వాయర్లో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులు రైతులకు నష్టపరిహారం పెంచాలన్నారు. సాగుకు అనువైన సుమారు 1500 ఎకరాల భూమిని కోల్పోతున్న రైతులు అన్న పానీయాలు మాని దిక్కుతోచుకునే స్థితిలో ఉన్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే కలెక్టర్ కార్యాలయం ముందు ముట్టడిస్తామని హెచ్చరించారు. నారాయణపేట జిల్లా మక్తల్ తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పంపిణీ చేశారు. 2122 మంది లబ్ధిదారులకు చెక్కులను అందించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఏ ప్రభుత్వం పంపిణీ చేయని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెక్కులు పంపిణీ చేసిందని తెలిపారు. పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల కోసం, శ్రేయస్సు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజలు, పార్టీ భవిష్యత్తు కోసం నారా లోకేష్ ప్రతిపాదించిన 6 శాసనాలు గొప్పగా ఉన్నాయని ప్రశంసించారు. మహానాడును లోకేష్ ఒక మలుపు తిప్పారని కితాబిచ్చారు. భవిష్యత్తు కోసమే తన శాసనాలని అన్నారు. ఈ 6 శాసనాలు సరికొత్త చరిత్రకు నాంది అని చెప్పారు. ఆర్థికంగా కార్యకర్తలను బలోపేతం చేసే దిశగా ఆలోచిస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 102వ జయంతిని తెలుగు ప్రజలు ఆయనను ఘనంగా స్మరించుకుంటున్నారు. ఎన్టీఆర్ సమాధి వద్ద ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణరామ్ ప్రత్యేక పూజలు చేసి పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన తాతను స్మరించుకుంటూ ఎక్స్ వేదికగా ఓ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. మీ పాదం మోపక తెలుగు చరిత్ర చిన్నబోతుంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది. పెద్ద మనసుతో ఈ దరిద్రిని, ఈ గుండెని మరొకసారి తాకిపోతా సదా మీ ప్రేమకు బానిసను అంటూ జూనియర్ ఎన్టీఆర్ రాసుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనపై జరుగుతున్న విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. పలు దఫాలుగా రిటైర్డు ఇంజనీర్లు, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి వారి సలహాలు స్వీకరిస్తున్నారు. జూన్ 5వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆయన నిర్ణయించుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆయన నటించిన పాత్రలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారని చెప్పారు. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మోడీ ఆయనకు నివాళులర్పించారు. తెలుగు సినీ రంగంలో ఎన్టీఆర్ విశిష్ట నటుడని పేర్కొన్నారు. పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు కృషి చేసిన గొప్ప దార్శనికుడని కొనియాడారు. ఎన్టీఆర్ నుంచి ఎంతో ప్రేరణ పొందామని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనకు ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరామ్ హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ప్రముఖుల రాకను పురస్కరించుకొని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అసమానతలు, రుగ్మతలను తొలగించి సమసమాజాన్ని నిర్మించేందుకు పాటుపడిన వారు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి వారు స్ఫూర్తితో ఈ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. పాలితులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీలను పాలకులుగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తుంటామన్నారు. చాలా మంది మహనీయులకు గుర్తింపు తెచ్చింది కులం కాదని, చదువు మాత్రమేనని తెలిపారు. టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంగళగిరి కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నిందితుడు మాజీ ఎంపీ నందిగం సురేష్ను తుళ్లూరు పోలీసులు 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా సబ్ జైల్లో ఉన్న ఆయనను విచారణ నిమిత్తం తుళ్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం 3 రోజుల పాటు నందిగం నరేష్ను ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు.
నటుడు మక్కల్నిధి మయం పార్టీ అధినేత కమల్ హాసన్ రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. డీఎంకే సపోర్టుతో కమల్ రాజ్యసభలోకి ప్రవేశించనున్నారు. కమల్ను ఎగువ సభలు పంపాలన్న అంశంపై మక్కల్నిధి మయం పార్టీ తీర్మానం చేసింది. ఎంఎన్ఎం రాజ్యసభకు కమల్ హాసన్ పంపించనున్నట్లు ఎంఎన్ఎం ప్రకటన విడుదల చేసింది. కడపలో టీడీపీ మహిళా కార్యకర్త ఆత్మహత్యకి ప్రయత్నించిందని మహానాడు జరుగుతుండగా కడపలో సెల్ టవర్ ఎక్కి టీడీపీ మహిళా కార్యకర్త మీనాక్షి హల్చల్ చేసింది. నిజమైన కార్యకర్తలను ఎమ్మెల్యే మాధవరెడ్డి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నో ఏళ్లుగా టీడీపీలో ఉన్నా తమను నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను సురక్షితంగా కిందికి దింపి ఆసుపత్రికి తరలించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని రాజేష్ థియేటర్ వద్ద హోర్డింగ్ కడుతుండగా విద్యుత్ షాక్ తగిలి హైదరాబాద్కు చెందిన తిరుమల్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఓ కంపెనీకి చెందిన హోర్డింగ్ను మొదటి అంతస్తు భవనంపై కడుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తోటి వర్కర్స్ చెబుతున్నారు. బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలంలోని సినిమా థియేటర్లను ఆర్డీఓ అనుష ఆకస్మిక తనిఖీ చేశారు. థియేటర్కు సంబంధించిన లైసెన్సులను పరిశీలించి థియేటర్లోని సదుపాయాలపై సిబ్బందిని ఆరా తీశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమా ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాల మేరకు జిల్లాలోని థియేటర్లను తనిఖీ చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా పాతకాలం నుండి వాడుతున్న సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సదుపాయాలతో పాటు బీఫామ్ లైసెన్స్ ఉన్నాయో లేదో అని పరిశీలించడం జరిగిందన్నారు. టికెట్ల రేటు, తినుబండారాల విక్రయాలపై ఆరా తీశామన్నారు. అల్లూరు జిల్లా చింతపల్లిలో చోరీకి గురైన 6 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గత నెలలో బైకులు దొంగతనం జరిగిందని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టామన్నారు. చింతపల్లి డిగ్రీ కళాశాల దగ్గరలో వాహనాలు తనిఖీ చేయగా అనుమానాస్పదంగా కొంతమంది కనిపించారని చెప్పారు. దీంతో వారిని విచారించగా అసలు విషయం బయటపడిందని ఎస్ఐ వెంకటేశ్వరరావు వెల్లడించారు. తొందరలోనే బైకులను బాధితులకు అప్పగిస్తామన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఉన్న పరిస్థితిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. స్వీపింగ్, శానిటేషన్ కోసం ఒక్కో గురుకుల పాఠశాలను ప్రతి నెల బీఆర్ఎస్ ప్రభుత్వం 40,000 కేటాయిస్తే 4 తాత్కాలిక ఉద్యోగులు పనిచేసేవారు అని కవిత గుర్తు చేశారు. వీరు టాయిలెట్లు, తరగతి గదులు శుభ్రం చేసేవారన్నారు. గత సంవత్సరం ఆగస్టు నెల నుండి ఈ పద్ధతి కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించినందున పిల్లలే టాయిలెట్లు, గదులు విద్యార్థులే రెగ్యులర్గా చేసుకోవాలని చెప్పారని కవిత పేర్కొన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కలిశారు. ఈ సమావేశంలో ప్రధానంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన ఆరోపణలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ జారీ చేసిన నోటీసుల గురించి చర్చించినట్లు తెలుస్తుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్స్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్కు 30 లక్షల ఫైన్ పడింది. లక్నో జట్టు స్లోవర్ రేట్తో బౌలింగ్ చేయడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో లక్నో జట్టుకు బీసీసీఐ జరిమానా విధించింది. ఇంపాక్ట్ ప్లేయర్ సహా లక్నో ప్లేయర్లు అందరికీ 12 లక్షల చొప్పున జరిమానా విధించింది. ఈ సీజన్లో నియమావళిని 3వసారి లక్నో జట్టు ఉల్లంఘించినట్లు ఐపీఎల్ తన ప్రకటనలో పేర్కొంది. అందుకే జట్టు కెప్టెన్ అయిన పంత్కు 30 లక్షల ఫైన్ వేసినట్లు చెప్పింది. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తాజా పరిణామాలపై స్పందించారు. థియేటర్ల బంద్ అనేది చిన్న విషయం కాదన్నారు. ఎవరో తప్పుడు వార్తలను సృష్టించి మిస్గైడ్ చేశారని అన్నారు. ఇలాంటివి సృష్టించిన వారిని కనిపెడితే ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పారు. ఇలాంటివి ఇంకెప్పుడు జరగకూడదని కోరుకుంటున్నా అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంలో బాధ్యత తీసుకొని దీని వెనుక ఎవరున్నారో కనిపెట్టాలని కోరడం హర్షించదగ్గ విషయమని ప్రశంసించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి కాకినాడ జిల్లా లారీ యూనియన్ సభ్యులు పాలాభిషేకం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రవాణా యంత్రాంగానికి 70% గ్రీన్ ట్యాక్స్ తగ్గించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జై జైలు అంటూ పలికారు. లారీ డ్రైవర్ అండ్ ఓనర్స్ కష్టాలను గుర్తించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ అని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు మా పిఠాపురం శాసనసభ్యులు కావడం మా అదృష్టమని అన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంచి మనసున్న ముఖ్యమంత్రి అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కొనియాడారు. ఎస్సీ గురుకులాల్లో చదివిన విద్యార్థులకు అవార్డుల ప్రదానోత్సవంలో బట్టి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు. ఎస్సీ సబ్ ప్లాన్ కింద తమ ప్రభుత్వం చాలా ఖర్చు చేసిందని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిధులను గాలికి వదిలేసిందని, కానీ తాము అలా చేయడం లేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మనసున్న నాయకుడని, ప్రజల కోసం నిజంగా పనిచేస్తున్నారని బట్టి పొగడ్తల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కావలి ఆర్డీఓ వంశీకృష్ణ తహసీల్దార్ శ్రావణ్ కుమార్తో కలిసి మానస, శ్రీ వెంకటేశ్వర, శ్రవంతి సినిమా థియేటర్లను తనిఖీ చేశారు. సినిమా హాల్లో ఉన్న క్యాంటీన్లను, థియేటర్ లోపల ఉన్న సౌకర్యాలు, ఫైర్ ఎగ్జిట్లు, పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. థియేటర్లలో ఉన్న సౌకర్యాలపై యాజమాన్యంను అడిగి తెలుసుకున్నారు. టికెట్లు, తినుబండారాలపై అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. సుప్రీంకోర్టును సినీ నటుడు మంచు విష్ణు ఆశ్రయించారు. 2019 ఎన్నికల సమయంలో తనపై నమోదైన కోడ్ ఉల్లంఘన కేసును కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం తదుపరి విచారణ జూలై 15కు వాయిదా వేసింది. మహానాడు పెద్ద డ్రామా అని మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మహానాడులో పోజులు ఇస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ తెలుగు డ్రామా పార్టీ అని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడమే నిజమైన సత్తా అని జగన్ చెప్పుకొచ్చారు. 143 హామీలను చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టారని గుర్తు చేశారు. కేంద్ర కేబినెట్ ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా రైతుల సమస్యలపై చర్చించినట్లు తెలిసింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైతులకు 5 లక్షల రూపాయల క్రెడిట్ లిమిట్ను పెంచేందుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. దీంతో పాటు రైతులకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా కేంద్ర కేబినెట్ తీసుకున్నట్టు తెలిసింది. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఈ క్రమంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. రుతుపవనాల ప్రభావంతో మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని చెప్పింది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని, ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ వైపుకు వంగి ఉందని పేర్కొంది. రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయని ద్రోహం, దగా గత ప్రభుత్వంలో జగన్ చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. కడపలో జరుగుతున్న మహానాడులో సమగ్ర సాగునీటి ప్రణాళికలతో ఉజ్వల ప్రగతి అనే అంశంపై జరిగిన చర్చలో రామానాయుడు మాట్లాడారు. 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం రాయలసీమలో ఇరిగేషన్కు 12,000 కోట్లు ఖర్చు చేస్తే గత ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం 2,000 కోట్లు మాత్రమే వెచ్చించిందన్నారు. ఏ ప్రాజెక్టుకు కేటాయించిన విధంగా సీఎం చంద్రబాబు హంద్రీనీవాకు బడ్జెట్లో 3,800 కోట్లు కేటాయించారని తెలిపారు. 2025 జూలై నాటికి హెచ్ఎన్ఎస్ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు మంత్రి నిమ్మల తెలియజేశారు. రైతుల శ్రేయస్సు, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం వర్షాలు ముందుగానే కురుస్తున్న నేపథ్యంలో అన్నదాతలకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముందస్తు వర్షాల వల్ల ధాన్యం విక్రయంలో కొందరు రైతులకు ఇబ్బందులు తలెత్తుతాయని వారికి అండగా నిలవాలన్నారు. ధాన్యం విక్రయంలో రైతుల్ని ఇబ్బందులకు గురిచేసే మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు మంచి రోజులు వస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రమైన తెలంగాణ ఆర్థిక సమస్యల్లో చిక్కుకుందని చెప్పారు. వాటిని అధిగమించి సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేశారన్నారు. గతేడాది మొదటి పంట కాలంలోనే రైతుల ఖాతాల్లో 33,000 కోట్లు వేశారన్నారు. దేశంలోనే అత్యధిక ధాన్యం సేకరించిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. అనుకున్న సమయానికే రైతు భరోసా నిధులు వేస్తామని హామీ ఇచ్చారు. అతి త్వరలోనే నల్గొండ జిల్లాలో పామాయిల్ పరిశ్రమ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీకి వెన్నుముక కార్యకర్తలేనని, వారి ఆర్థిక స్వలంబనకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. పార్టీని మరో 40 ఏళ్లు సమర్థంగా నడపాలంటే ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు. మారుతున్న ప్రజల అవసరాలు, ఆలోచనలకు అనుగుణంగా పార్టీలో కీలక మార్పులు జరగాలని పేర్కొన్నారు. తన తెలుగు కుటుంబం అన్న కాన్సెప్ట్ కింద 6 సూత్రాలు ఆయన మహానాడు వేదికపై ప్రకటించారు. వాటిని పార్టీకి శాసనాలుగా పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో కావాల్సినంత మంది ఎంపీలున్నా రాష్ట్రానికి చేసిందేమీ లేదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మహానాడులో రాష్ట్రానికి కేంద్ర సహకార అంశంపై ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రులను నిత్యం కలుస్తున్న చంద్రబాబు ఏపీకి ఎన్నో పథకాలను తీసుకొచ్చారని గుర్తు చేశారు. అమరావతి, పోలవరం సహా రాష్ట్రానికి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు తీసుకొస్తున్నారని వెల్లడించారు. చంద్రబాబు స్ఫూర్తితో తాము పనిచేస్తామని పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. తిరుమలలో భక్తి రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. శ్రీవారికి 82,597 మంది భక్తులు దర్శించుకున్నారు. భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలు అయిన గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దీంతో సరిహద్దు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ కు మరో షాక్ తగిలింది. సుదూర అంతరిక్ష యాత్రల కోసం స్పేస్ ఎక్స్ రూపొందించిన స్టార్షిప్ మెగా రాకెట్ మళ్లీ ఫెయిల్ అయింది. ప్రయోగం ప్రారంభమైన వెంటనే రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. కానీ అరగంట తర్వాత అది గాల్లోనే పేలిపోయింది. అయితే స్టార్షిప్ రాకెట్ ఇలా పేలడం వరుసగా ఇది మూడోసారి. దీంతో ప్రణాళిక ప్రకారం నియంత్రిత రీతిలో భూమిని తాకకుండా సముద్రంలో పడిపోయింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘన నివాళి అర్పించారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడిగా ఎన్టీఆర్ను అభివర్ణించారు. ఈ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఆదర్శాలను స్మరించుకుంటూ అని పవన్ అన్నారు. అమెరికాలో కరోనా కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. NB1.8.1గా గుర్తించిన ఈ వేరియంట్ చైనాలో వేగంగా వ్యాపిస్తుంది. ఈ వేరియంట్తో ఆసుపత్రుల్లో చేరుతున్న బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ప్రస్తుతం ఈ వేరియంట్ అమెరికాలో కూడా వ్యాపిస్తున్నట్టు సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రిస్క్రిప్షన్ వెల్లడించింది. న్యూయార్క్ నగరంలో పలు రాష్ట్రాలలో ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో 5 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు ప్రభుత్వం వరాలు ప్రకటించింది. MSP 50% పెంచింది. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరాలు వెల్లడించారు. రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. గత 10-11 ఏళ్లలో ఖరీఫ్ పంటలకు MSP భారీగా పెరిగిందన్నారు. 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు MSP పెంపునకు ఆమోదం చెప్పింది. పరుగులు చేయకపోతే జట్టుకు దూరం అవుతామేమోనని విరిగిన చేయితోనే బ్యాటింగ్ చేసినట్టు భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ తెలిపాడు. 2016 కోల్కతాలో న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టు గురించి ధావన్ చెప్పాడు. కోల్కతాలో కివీస్తో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో అవుట్ అయ్యా. రెండో ఇన్నింగ్స్లో ట్రెంట్ బౌల్ట్ సంబంధించిన బంతి తగలడంతో చెయ్యి విరిగింది. మైదానం వీడితే జట్టులో చోటుకు దూరం అవుతానని తనకు తెలుసు. కాబట్టి ఇన్నింగ్స్ కొనసాగించాలనే నిర్ణయించుకున్నా. ఎలాగైనా చనిపోతా, అదేదో పూర్తిగా పోయి బయటకు వెళ్లడం మంచిదని అనుకున్నామన్నారు. తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి క్లాస్ స్పీకర్. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఎవరికి వాళ్లు ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టారీతిన మాట్లాడొద్దు అని హితవు పలికారు. పార్టీ కార్యాలయంలో పార్టీ లైన్ ప్రకారమే మాట్లాడాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ వేదికపై వ్యక్తిగత అజెండాతో మాట్లాడొద్దు అని కిషన్ రెడ్డి సూచించారు. చెన్నై విమానాశ్రయంలో ప్రమాదం త్రుటిలో తప్పింది. సింగపూర్ నుంచి 180 మంది ప్రయాణికులతో వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ల్యాండింగ్ సమయంలో సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే పైలట్లు సమయస్ఫూర్తితో విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య కాల్పుల విరమణకు ప్రయత్నాలు జరుగుతున్న తరంలో పుతిన్ సేనలు ఉక్రెయిన్పై విరుచుకుపడుతున్నాయి. సుమీ ప్రాంతంలోని 4 సరిహద్దు గ్రామాలను మాస్కో సీజ్ చేసింది. ఈ నేపథ్యంలో రష్యా దండయాత్రను ఆపడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తాజాగా కీలక ప్రతిపాదన చేశారు. ద్వైపాక్షిక చర్చలు పుతిన్కు ఇష్టం లేకపోతే త్రైపాక్షిక చర్చలైనా పర్వాలేదన్నారు. ఏ తరహా సమావేశానికైనా తాను సిద్ధమేనని జెలెన్స్కీ స్పష్టం చేశారు.